सिद्ध्यर्थं तत्काले सत्यन्त अनुकूलितफलप्राप्त्यर्थं सर्वदा विषयाः दुर्गा देवता नमः श्री दुर्गा देवता नमः श्री उत्तर दिक्पाते दुर्गा देवता स्थापयामि पूजयामि दीक्षलक्षाविग्रहे नारसिंहाय विग्रहे तन्नो नारसिंह प्रचोदयात् नारसिंह देवता नमः आवाहयामि स्थापयामि पूजयामि नारसिंह देवता प्रचोदनप्रभावसिद्धिरस्तु आमरूपाकारं आकारं समुपदं ब्रह्माभिरामं श्रीरामं भुजो भुजो नमामि श्री वायुपुत्र हनुमान देवता नमः అలా నైరుతి విభాగే రాత్రి వాయుపుత్ర హనుమాన్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి కదా, అందరూ ఎలా ఎంజాయ్ చేశారు? బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం తెలుసా. మా టెంపుల్స్లో, మా కాలనీలో ఎక్కడ చూసినా శ్రీరాముని కళ్యాణమే ఈరోజు. అందుకోసమే మేము మార్నింగే లేచి చక్కగా అంతా క్లీన్ చేసుకొని బయటంతా నీట్గా ముగ్గేసి తులసమ్మకు పూజ చేసుకున్నాం. చూడండి, ఉదయమే. మరి తర్వాత ఇంట్లో దేవుడికి కూడా పూజ చేసుకొని మరి కళ్యాణానికి వెళ్ళాలి కదా టెంపుల్కి. అందుకని మార్నింగ్ రెడీ అయిపోయి చక్కగా స్వామివారికి, అదేనండి తులసమ్మకి పానకం వడపప్పు చేసి, చూడండి మా అబ్బాయి కూడా లేచి రెడీ అయ్యాడు. వాడు నేను వచ్చి దండం పెడతా అని అక్కడ ఉన్నాడు అనమాట. అది అయిపోయిన తర్వాత మేము బయట తులసమ్మకు పూజ చేసుకున్న తర్వాత మనం స్వామివారికి, రాముల వారికి ప్రసాదం పెట్టాలిగా. అందుకని వడపప్పు, చూడండి పెసరపప్పు నానబెట్టాము. ఆ తర్వాత బెల్లము, ఇది వచ్చేసి ఆర్గానిక్ బెల్లం అండి. చూడండి ఎంత బాగుందో. కలర్ కొంచెం బ్లాకిష్గా ఉండొచ్చు కానీ చాలా మంచి బెల్లం, చాలా టేస్ట్గా ఉంటుంది తెలుసా. చూడండి, ఇలా బెల్లాన్ని ముక్కలుగా కొట్టి నేనైతే 2 లీటర్లు చేశాను పానకం. అంటే మా పిల్లలకి పానకం ఎక్కువ ఇష్టము, అందుకని చేశాను. చూడండి, దగ్గర 600 గ్రామ్స్ బెల్లం కట్ చేసి అలా చూడండి ముక్కలుగా కొట్టి అందులో గిన్నెలో వేసాను. తర్వాత దానికి 2 లీటర్ల నీళ్ళు యాడ్ చేశాను. తర్వాత మిరియాలు, యాలక్కాయలు, 3 యాలక్కాయలు, ఒక 10 నుంచి 15 మిరియాలు, అందులో 1 స్పూన్ షుగరు. ఎందుకంటే షుగర్ యాడ్ చేస్తే మంచిగా ఫైన్గా పేస్ట్ అవుతుందన్నమాట. అందుకని మిరియాలు యాడ్ చేసి, మిరియాలకి యాలకులకి షుగర్ యాడ్ చేసి మెత్తగా చిన్న రోట్లో దంచాను. చూసారా? చూడండి, దంచిన తర్వాత అందులోనే మన పానకం తయారు చేసాం కదా, ముందు బెల్లంలో నీళ్ళు పోసాం కదా, అందులో ఇది యాడ్ చేయాలన్నమాట. ఎందుకంటే మన పానకంకు మంచి ఫ్లేవర్ ఇచ్చేది మిరియాల పొడి. యాలకులు ఎలాగో స్వీట్నెస్కి ఇస్తుంది, అది అందరికీ. కానీ ఇందులో ఈ పానకంలో మన మిరియాల పొడి ఉంటేనే ఆ ఘాటుకి మంచి ఇది ఉంటుందన్నమాట. సూపర్ స్మెల్ వస్తుంది తెలుసా. ఇందులో నేను 2 తులసాకులు యాడ్ చేశాను. ఎందుకంటే తులసమ్మ పవిత్రం కదా. అది మనం ఎక్కడి నుంచి బెల్లం ఎంత తెచ్చినా, వాటర్ కానీ వేసినా, మనము రాముల వారికి సమర్పించేటప్పుడు నీట్గా ఉండాలి, ప్లస్ పవిత్రంగా ఉండాలని నేను 2 తులసాకులను యాడ్ చేశాను. దీనివల్ల మంచి టేస్ట్, మంచి ఇది వస్తుంది అన్నమాట. చూసారా, మొత్తం అంతా బెల్లం అంతా కరిగిపోయింది. చూసారా, ఈలోపు మన వడపప్పు కూడా నానిపోయింది. చూసారా, ఇప్పుడు దాన్ని మొత్తం నీళ్ళు వంపేసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇందులో మన మెయిన్ ఏంటి, వడపప్పు, బెల్లం. చూసారా, 2 బెల్లం ముక్కలు అందులో యాడ్ చేశాను అనమాట. చూడండి, బెల్లం అంతా కరిగిపోయి పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పానకము మనము స్వామివారికి నివేదించాలి కాబట్టి చూడండి, మనము ఒక గ్లాస్లో స్వామివారికి పానకం తీసుకుందాం. చూడండి, ఇవి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం పూజ చేసుకుందాం మన పూజా రూమ్లో. చూసారా, పానకం చూడండి ఎంత మంచి కలర్లో ఎంత బాగుందో తెలుసా. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది.
మనకి బయట గుళ్ళలో ఇస్తారు కదా మంచి, ప్రతి గుళ్ళో పానకం చాలా స్పెషల్గా ఉంటుంది. ఈ పానకం కూడా అంతే టేస్ట్గా ఉంది తెలుసా, చాలా బాగుంది. నేనైతే పూజ అయిన తర్వాత ప్రసాదంగా తీసుకున్నాను కదా, చాలా బాగుందన్నమాట పానకం. మీరు కూడా మరి పానకం వడపప్పు చేసుకున్నారా ఈరోజు? అందరూ చేసుకునే ఉంటారులేండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం పూజా రూమ్కి వెళ్ళిపోదామా? చూడండి, పూజా రూమ్లో అంతా హారతి అంతా ఇచ్చేసిన తర్వాత చూడండి, పూజా రూమ్ అంతా ఫస్ట్ క్లీన్ చేసుకొని దేవుళ్ళందరికీ పసుపు కుంకుమ పెట్టి, ఆ తర్వాత పూలు పెట్టి, తాంబూలం పెట్టి, అలాగా నాకు తోచిన విధంగా కొబ్బరికాయ కూడా కొట్టి, ఎందుకంటే కొబ్బరికాయ కొట్టకపోతే పూజ పూర్తవుతుంది కదా, అంటే పండగ రోజుల్లో స్పెషల్గా అలా. చూడండి, నాకు నచ్చిన విధంగా నా పూజా మందిరంలో ఉన్న దేవుళ్ళని ఇలా మంచిగా అలంకరించుకున్నాను. చూడండి, చూసారా? మీరు కూడా శ్రీరామ శ్రీరామ అనండి. ఓం నమ శివాయ అని కూడా అనొచ్చు, మన ఇష్టం. మనకి ఏ దేవుణ్ణి పూజ చేయాలనిపిస్తే ఆ దేవుడికి చేసుకోవచ్చు. అందరు దేవుళ్ళు ఒకటే. నాకు తోచిన విధంగా నాకు నచ్చి అందరికీ పూలు పెట్టి ఇలా పూజ చేసుకున్నాను అనమాట. ఇలా ప్రసాదం నివేదించి కర్పూరం హారతి ఇచ్చాను దేవుడికి. ఇలా నా పూజను పూర్తి చేసుకున్నాను. తర్వాత మా పిల్లలు ఊరుకుంటారా, మేము వస్తాము, మేము కర్పూర హారతి ఇస్తామని వెనకే వచ్చారు. ఎందుకంటే గుడికి వెళ్ళడం కోసం ఈరోజు పొద్దున్నే లేచి రెడీ అయిపోయారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ కళ్యాణం జరుగుతుంది, ప్లస్ కళ్యాణం అయిపోయిన తర్వాత అన్నదానం జరుగుతుంది. చూసారా, మా పిల్లలిద్దరూ రెడీ అయ్యి దేవుడికి పూలు పెడుతున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సూపర్ ఎక్సైటెడ్గా కొట్టుకున్నారు, ఎవరు కర్పూర హారతి వెలిగించాలా అని. ఆల్రెడీ వెలిగించాను అంటే, కాదు నేను వెలిగిస్తా అని. చూడండి, మా వాడే గెలిచాడు ఆఖరికి. ఎలా అయినా చిన్నపిల్లలు కొంచెం డామినేషన్ ఎక్కువ, అది చిన్నపిల్లల అబ్బాయిలు అయితే ఇంకా ఎక్కువ. చూసారా, మా వాడు దేవుడికి ఫుల్గా హారతిస్తున్నాడు కింద నుంచి పైదాకా. వాళ్ళు కూడా నేర్చుకోవాలి కాబట్టి నేను పూజ చేసినప్పుడల్లా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మన సనాతన ధర్మాలని, మన పూజా విధానాన్ని చిన్నప్పటి నుంచే వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళకి పెద్ద అయ్యేటప్పుడు పండగ రోజు ఇలా పొద్దున్నే లెగవాలి, పూజ చేసుకోవాలి అనే చిన్న చిన్న ఇవి గుర్తుంటాయి. లేకపోతే ఏమీ తెలియవు చిన్నపిల్లలకి. మనం ఏం చేస్తున్నామో ప్రతిదీ వాళ్ళకి నేర్పిస్తేనే వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు. అలా చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పిస్తే బాగుంటుంది. మావాడు ఫుల్గా హారతి ఇచ్చేసి దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు. చూడండి, ఆ తర్వాత వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రసాదం అనమాట. అక్కడ పట్టికి బెల్లం ప్రసాదం. ఈరోజు శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుంది. ముందు వినాయకుడిని దర్శించుకొని ఆ తర్వాత సాయిబాబాని కూడా దర్శించుకున్నాం. చూడండి, సాయిబాబా అయిపోయిన తర్వాత పూజయామి శ్రీ వాయుపుత్ర హనుమాన్ దేవతాయ నమః. అలా నైరుతి విభాగే శ్రీ వాయుపుత్ర హనుమాన్ నమస్కారం ఇస్తున్నారా?
అమ్మవారు లోకదేవహేతునా కంటే పద్మావశతమే సంజీవ పదమ్మ జీవనలో సంజీవ సగతామృత మాంగళ్యతా మహోత్త సుమహోత్తు అత్యంత అనుకూలిత శోభన సిద్ధిరస్తు మాంగళ్యతా మహోత్త సూర్యాన్ గ్రహాన్ అత్యంత అనుకూలిత శుభఫల సిద్ధిరస్తు అందుకు అయ్యవారు చెప్పి అమ్మవారికి అమ్మవారు చెప్తే అయ్యవారు చేయాలి అలాగే మాంగళ్యం తంత్రాలయ లోకదేవహేతునా కంటే పద్మావశతమే సంజీవ సగతామృత మాంగళ్యరామహోత్త సుమహోత్త అస్తు భగవాన్ గ్రహాత్యంత అనుకూలిత శుభఫల సిద్ధిరస్తు. మాంగళ్యధారణ అయిపోయిన తర్వాత కొంతసేపటికి మనకి ఏముంటుంది తలంబ్రాల కార్యక్రమం స్టార్ట్ చేశారు పంతులు గారు. చూడండి, కూర్చున్న దంపతుల చేత ఫస్ట్ స్వామివారికి నుంచి సీతమ్మకి తలంబ్రాలు పోపించారు. చూడండి ఎంత కన్నుల పండుగగా ఉందో కదా. ఆయన మంత్రాలు చదువుతూ కన్నుల పండుగగా వేద మంత్రాలను స్వామివారికి అదేనండి శ్రీరాముల వారికి సీతమ్మకి మంచిగా తలంబ్రాలు పోయించారు, ముత్యాల తలంబ్రాలు. దాని తర్వాత ముత్యాల తలంబ్రాలతో పాటు పువ్వులు, అదేనండి ఇది మల్లెపూల సీజన్ కదా, మల్లెపూలతో గులాబీ పూలతో స్వామివారికి రకరకాల పూలతో స్వామివారికి రత్నాలతో మంచిగా కెంపులతో అన్నిటి కలిపి స్వామివారికి తలంబ్రాలు పోపించారు. వాళ్ళతోనే కాకుండా గుడికి వెళ్ళిన భక్తులందరి చేత తలంబ్రాలు పోపించారనమాట స్వామివారికి. 1 by 1 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరి చేత స్వామివారు తలంబ్రాలు పోపించారు. ముందు వాళ్ళ వధూవరుల చేత అదేనండి దంపతులు ఉన్నారు కదా కూర్చున్న వాళ్ళ చేత స్వామివారికి అమ్మవారికి 3 సార్లు తలంబ్రాలు పోపించి ఆ తర్వాత వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారనమాట. చూడండి, చూడ్డానికి ఎంత కన్నుల పండుగగా ఉందో చూసారా. మీరందరూ కూడా ఈరోజు వెళ్ళి శ్రీరాముల వారి కళ్యాణం చూసారా? వెళ్ళలేని వాళ్ళకి టీవీలో కూడా మనకి అవైలబిలిటీ ఉంది కదా, కావాలంటే చూడొచ్చు. చూసే ఉంటారని నేను అనుకుంటున్నాను. చాలా ఫేమస్ ఈ సాయిబాబా టెంపుల్. చూడండి, తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ముత్యాల తలంబ్రాలు అయిపోయిన తర్వాత స్వామివారికి పూలతో మల్లెపూలు సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి తలంబ్రాలు పోపించారు. తర్వాత భక్తులందరూ వరుసగా వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్వామివారికి తలంబ్రాలు పోస్తున్నారు. చూడండి ఎంత కన్నుల పండుగగా ఉందో కదా. ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చారనమాట. మనకు కావాల్సిందంటే మన చేతులతో స్వామివారికి మనం తలంబ్రాలు పోయడం. ఆ తర్వాత ఆ తలంబ్రాలని ప్యాక్ చేసి ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారు. తీసుకెళ్ళి మీరు మీ పూజా మందిరంలో పెట్టుకుంటే, మీ ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరూ తెచ్చుకోండి. అందరికీ శ్రీరాముల వారి తలంబ్రాల వల్ల చాలా మంచి జరుగుతుంది అని ప్రతిదీ మనకి నమ్మకం ఉంటే ఏ పనైనా జరుగుతుందండి. అది ఫస్ట్ మనం బిలీవ్ చేయాలి, ఆ తర్వాత దేవుణ్ణి నమ్మాలి. అది మన నమ్మకం మీదే ప్రతి పని ఆధారపడి ఉంటుంది. ఆ నమ్మకంకి మనకి దేవుడు తోడైతే ఇంకా ఆ పని కంపల్సరీగా సక్సెస్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇలా అందరికీ స్వామివారు మన పూజారి గారు తలంబ్రాలు బియ్యం పోసి అందరికీ అవకాశం ఇచ్చారు. చూసారా, చాలామంది భక్తులు వచ్చి తలంబ్రాలు పోస్తూనే ఉన్నారు 1 by 1. అది ఎందుకంటే మనం తలంబ్రాలు స్వామివారికి దేవుళ్ళు కదా,
అందుకే మనం కాళ్ళ దగ్గరే స్వామివారికి తలంబ్రాలు పోయాలి. మనం స్వామివారిని అంటుకో భక్త సహిత పానక సహిత అమృత నైవేద్యం సమర్పయామి. చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, సౌరభద్రం చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే నమః. శ్రీ సీతారామ దేవతాభ్యో నమః. దేవతా పురుషోభాః మత్స్య సహిత, మాషపత్ర సహిత, బ్రహ్మాబల సహిత, కదలీఫల సహిత, ఆయుధాన సహిత, చిత్రాన సహిత పానకుల వేక్షం సమర్పయామి. ప్రాణాయ స్వాహ దేవతాభ్యో నమః. ఇది మధ్య మధ్య పాదయం సమర్పయామి. చుక్కలు కొట్టి తీసుకో. మధ్య మధ్య పాదయం చుక్కలు కొట్టి, మధ్య మధ్య పాదయం సమర్పయామి. ఒక చుక్కలు కొట్టి కింద వదులు. మధ్య మధ్య పాదయం ఉత్తర పోసనం, అవతల ఉత్తర పోసనం, హస్త ప్రక్షాళం. అదా శ్రీ మహానైవేద్యం సమర్పయామి. నైవేద్యానంతరం తాంబూలం సమర్పయామి. అమ్మ తాంబూలం పెట్టే కదా, తాంబూలం నక్షత్రం వేయండి. తాంబూలం సమర్పయామి. ముక్తాక్షోర సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం. అదా శ్రీ సీతారామదేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలాంతరం ఆనందమంగళ కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనం. స్వామివారికి ప్రసాదం నివేదించిన తర్వాత కర్పూర హారతి ఇస్తున్నారు చూడండి. రణవాద్మవ్య అసంతదేకదాః బ్రాహ్మణ ఆహారతి ఏకదైవ యజమాను ఆయుష్ధాది. ఓం శిష్కరాయ మహాదేవాయ నీలకంఠాయ విష్ణుభయాయ పరమేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. ఓం సర్వే గురుదేవేభ్యః సీతారామదేవతాభ్యో నమో నమః. పట్టుకో నమబుద్ధి గారు. అదా శ్రీ మంత్రపుష్పం. మనకి కళ్యాణం జరుగుతుండగానే సాయిబాబా, అదే టెంపుల్ కాబట్టి సాయిబాబా వారికి 12 గంటల హారతి జరుగుతుంది చూడండి. హారతి కూడా చూడండి, బాబాకి హారతి ఇస్తున్నారు. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। బాబావారి హారతి అయిపోయిన తర్వాత అలాగే కళ్యాణం కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత బాబావారికి అన్నం ప్రసాదం నివేదించి తర్వాత భక్తులందరికీ అన్నం ప్రసాదాన్ని పెట్టారనమాట. ఈరోజు అక్కడ భక్తులందరికీ అన్నదానం చేశారు. చూడండి, రకరకాల వెరైటీ ఫుడ్స్తో చూడండి ఎంత బాగున్నాయో. పులిహోర, పొంగలి, అన్నము, పప్పు, సాంబారు, పెరుగు,
పచ్చడి, కర్రీ ఇలా అన్ని రకాలతో వచ్చిన భక్తులందరికీ చూడండి సాయిబాబా వారి కళ్యాణ మండపంలో భక్తులకి అండ్ బయట అందరికీ అన్నదానం చేశారు. మేము అక్కడ అన్నదానం అయిపోయిన తర్వాత మా కాలనీలో గుళ్ళో నుంచి బయటకు వచ్చి కాలనీలో ఉన్న ఎన్ని చోట్ల చేశారంటే ఈరోజు శ్రీరాముని కళ్యాణం, అబ్బా సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ. ప్రతి ఒక్కరు ఎక్కడా తగ్గకుండా చూడండి. ఇక్కడ కూడా ఎంతమంది జనం ఉన్నారో అసలు ఇంకా చాలామంది వెళ్ళిపోయారు. చూడండి రాముల వారు ఇంకా ఎంతమంది ఉన్నారో. ఇక్కడ శివుణ్ణి చూడండి ఎంత బాగా అక్కడ ఇస్తున్నారు. వాళ్ళకి కన్నుల పండుగగా చేశారు. అందరు భక్తులకు ప్రతి చోట అన్నదానం చేశారు ఈరోజు తెలుసా. చూడండి సీతారాముల వారు ఎంత అందంగా ఉన్నారు. ఇక్కడ కూడా స్వామివారి ముత్యాల తరంబ్రాలతో చూడండి సుగంధ ద్రవ్యాలతో మల్లెపూ దండ అంటుకోవద్దు, కింద అంటుకోకూడదు. పోసా అంటే పోసి వెళ్ళిపోమన్నాడు. అంత ముందున్నాయి పోసి వెళ్ళిపోమన్నాడు. ఇంకా వెనకాల కూడా కొంతమంది పెట్టేది పందిళ్ళు వేసి వచ్చిపోయే వాళ్ళకి పానకం ఇస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అందరికీ భోజనాలు పెడుతున్నారు. ఇస్తున్నారు. ప్లస్ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు స్వామివారికి ముత్యాల దండాలు వచ్చిన వైడూర్యాలతో ఆభరణాలు బట్టలు వాసన భక్తులందరూ చూడండి ఎలా డెకరేట్ చేశారో. భక్తులందరూ వచ్చి చక్కగా తరంబ్రాలు పోసి వాళ్ళకి కొన్ని తరంబ్రాలు తీసుకొని ఇంటికి వెళ్తున్నారు అన్నమాట. ఆ తర్వాత మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఎందుకంటే ఈరోజు అంటే మా కాలనీ అంతా కదా, మనం దేవుడికి ఎన్ని దగ్గరికి వెళ్ళి మనకి వెళ్తే మనకంత పుణ్యం వస్తుందని ఇక్కడ కూడా చూడండి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అది మంచి కాల ఒడ్డున ఉంటుందన్నమాట. ఎంత చక్కగా భక్తులు ఉన్నారో చూడండి. ఇక్కడ కూడా కళ్యాణం అయిపోయింది కాబట్టి అందరికీ ఒకటే టైంలో ఉంటుంది కళ్యాణం. ఇక్కడ కూడా స్వామివారికి కళ్యాణం అయిపోయింది. చూడండి ఎంత అందంగా స్వామివారిని డెకరేట్ చేసి చూడండి ఎంత బాగా చేశారో కళ్యాణం. చూడండి ఇక్కడ కూడా భక్తులందరి అడిగిన వాళ్ళందరికీ తరంబ్రాల్ని మన పంతులు గారు పంచిపెడుతున్నారు. చూడండి కింద ఉన్న వాళ్ళకి ఇక్కడ కూడా భోజనాలు చూడండి అందరు క్యూలో ఉన్నారు. ఇంకా
ఇక్కడ చూసారా, ప్రతి ఒక్కరికి అన్నము, వెళ్ళిన ప్రతి గుళ్ళో ప్రతి ఒక్క చోట అన్నదానం చేస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ భక్తులు ప్రతి ఒక్కరూ ఈరోజు శ్రీరాముల వారి కళ్యాణం చూడటానికి వెళ్ళారు. చూడండి కాలువ ఒడ్డున ఎంత బాగుందో చూసారా, టెంట్ వేసి ప్రశాంతంగా చల్లగా ఉంది తెలుసా. నీళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. అలా కాలువ ఒడ్డున ఉంటే చాలా బాగుంది చూసారా. టెంట్ వేసి ప్రశాంతంగా చల్లగా ఆ నీళ్ళ మీద నుంచి వచ్చే చల్లటి గాలికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎండకి తెలియకుండా అందరూ చక్కగా భోజనం చేస్తున్నారు. చూడండి కళ్యాణం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు ఇక్కడ కూడా అందరికీ పానకంని పంచిపెడుతున్నారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చూడండి లోపల ఈ టెంపుల్లో వినాయకుడు చూడండి, వినాయకుడికి ఎంత చక్కగా పూజ చేశారో. ఈ టెంపుల్ లోపల వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపల వినాయకుడు ఉంటాడు, రాముల వారు కూడా ఉంటారు. ఇక్కడ మన గుడి ఎంట్రన్స్లోనే ద్వైస్తంభం ఎదురుగా పక్కన రాముల వారు ఉంటారనమాట. ఇక్కడ అమ్మవార్లు ఉన్నారు. దీని తర్వాత ఎదురుగా అది చూడండి ద్వైస్తంభము గుడికి, దీనికి పక్కనే అదిగోండి ఎదురుగా లెఫ్ట్ సైడ్ చూడండి సీతారాముల వారు ఉంటారనమాట. ఇక్కడ మనకి సీతారాముల వారికి మనమే పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు లోపలికి పూజారి మనకి గర్భగుడిలోకి మనకి వెళ్ళే అవకాశం ఉండదు కదా, కానీ ఇక్కడ ఈ రామాలయంలో మనము మాత్రమే పూజ చేసుకోవచ్చు. మన చేతులతో మనం పూలు పెట్టుకొని స్వామివారికి కొబ్బరికాయ కొట్టచ్చు. మనం ఏది చేయాలనుకుంటే మన ఇంట్లో ఎలా పూజ చేసుకుంటామో అలా మన చేతులతోనే మనం ఇక్కడ పూజ చేసుకోవచ్చు అనమాట. అదే ఇక్కడ స్పెషాలిటీ. చూసారా సీతారాముల వారు ఆంజనేయ స్వామితో ఎంత అందంగా ఉన్నారో, తులసి మాల వేసుకొని చూసారా పట్టు పంచెలతో ఎంత బాగున్నారో. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అది తర్వాత మనము ఇంకేంటి, ఇది మన ముందు వెళ్ళిన సాయి గుడే. చూడండి అందరూ అయిపోయిన తర్వాత భక్తులందరూ వెళ్ళి ఒక్కొక్కరు స్వామివారికి తలంబ్రాలు వేసి ఏం తెచ్చుకున్నారు, వాళ్ళకి రిటర్ను మన రాముల వారు పోసుకున్న తలంబ్రాలు తీసుకెళ్ళి అందరూ తీసుకొచ్చుకున్నారనమాట. మరి మీకు ఈ శ్రీరాముల వారి కళ్యాణం కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.